పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలున్నాయి. ఈ 2 సినిమాల్లో వీరమల్లు మే 9న రానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసి పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ వీరమల్లుని మే 9న రిలీజ్ చేసేట్లయితే ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సి ఉండేది. కానీ అలాంటివేం లేవు. అప్పుడెప్పుడో రిలీజ్ డేట్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ తప్పించి వీరమల్లు నుంచి మరో ప్రమోషనల్ కంటెంట్ రాలేదు. రిలీజ్కు 20 రోజులే ఉన్న నేపథ్యంలో వీరమల్లు వాయిదా మరోసారి తప్పదని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇప్పుడందరి దృష్టి ఓజీపైకి మళ్లింది. ఓజీ కోసం పవన్ మేలో డేట్స్ అడ్జస్ట్ చేస్తారని గంపెడాసలతో ఉన్నారు డైరెక్టర్ సుజిత్, నిర్మాత దానయ్య. అయితే పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయగలిగే సిచ్యుయేషన్లో ఉంటే ముందు వీరమల్లు సినిమాకే ఇస్తారు. ఎందుకంటే ఆ సినిమా మొదలై ఇప్పటికే చాలా ఏళ్లవుతోంది. దానికి తోడు ఏఎం రత్నంకు పవన్ మాటిచ్చారు, అందరికంటే ముందు తన సినిమానే పూర్తి చేస్తానని. ఈ నేపథ్యంలో పవన్ వీరమల్లు కంటే ముందు ఓజీకి డేట్స్ ఇచ్చే ఛాన్సులు లేవు. పైగా వీరమల్లుకు ఆల్రెడీ ప్రైమ్ నుంచి డెడ్ లైన్ ఉంది. కాబట్టి సినిమాను మేలో రిలీజ్ చేయకలేకపోయినా జూన్లో అయినా రిలీజ్ చేయాలి. లేకపోతే చాలా నష్టమొస్తుంది. మరోవైపు ఓజీకి కూడా ఈ సమస్య ఉంది. నెట్ఫ్లిక్స్ ఒప్పందం ప్రకారం ఓజీని 2025లో థియేటర్లో రిలీజ్ చేయాలి. కానీ పరిస్థితులు చూసుకుంటే అది కుదిరే పనేనా అనిపిస్తుంది. అందులోనూ కేవలం 4 నెలల తేడాతో పవన్ నుంచి 2 సినిమాలంటే అసలు నమ్మలేం. దానికి తోడు ఓజీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం పవన్ లుక్ పై డీఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నాడట సుజిత్. ఆల్రెడీ దానిపై సుజిత్ చాలా వర్క్ చేశాడని అంటున్నారు. ఈ వార్త నిజమైతే దానికోసం ఎంతో టైం పడుతుంది. కానీ నెట్ఫ్లిక్స్తో డీల్ ప్రకారం ఓజీ మేకర్స్ దగ్గర అంత టైం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్లకున్న ఒకే ఒక ఆప్షన్ నెట్ఫ్లిక్స్ టీంను మేనేజ్ చేసుకోవడమే. వీలైనంత త్వరగా ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుంటే ఫ్రీగా సినిమాను పూర్తి చేయొచ్చు డైరెక్టర్ సుజిత్.